దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. అందులో కూడా ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. చదవండి. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించును. చాలమ్మ, ఈ రోజున నలిగిపోయిన హృదయముని ఆయన దృఢపరుస్తాడంట. ఈ రోజు నీ యొక్క హృదయం నలిగిపోయిందా? విరిగిపోయిందా? బాధగా ఉందా? ఈ రోజున నువ్వు ఏ చెరసాలలో ఉన్నావో, ఏ బంధకారములో ఉన్నావో ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు. నలిగిపోయిన హృదయముని ఆయన దృఢపరుస్తాడంట. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఎంతమంది కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చదివారండి? ఉదయకాల సమయంలో కీర్తన చదవమంటున్నారు పాస్టర్ గారు. 51వ అధ్యాయంలో ఉంటది, నలిగిన విరిగిన హృదయమును ఆయన ఆలస్యము చేయడు. ఇప్పుడు ఫర్ సపోజ్ పాము వచ్చింది అనుకోండి, ఆలస్యంగా పాము వచ్చింది లేవే అంటారా? పాము వచ్చింది అంటారా? పాము వచ్చిందని ఆలస్యం చేయకుండా గబగబ మాట్లాడేస్తాడుగా. అలానే ఈ రోజున నలిగిపోయిన హృదయాన్ని, విరిగిపోయిన యొక్క మనసుని ఆయన ఏం చేస్తానంట? దృఢపరుస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు. కింద మాట చూడండి, చెరలోనున్న వారికి. ఈ రోజున అప్పులనే చెరలో ఉన్నావు నువ్వు. ఇంకా వడ్డీలు కట్టలేక ఇంకెందుకు ఈ బ్రతుకు? ఇంకా చనిపోతే పోయింది. ఒకళ్ళ దగ్గర చాపాల్సి వస్తుందే కానీ ఒకరికి ఇచ్చే కృప నాకు లేదు. ప్రతి నెల ప్రతిరోజు ఒకళ్ళ దగ్గర చేయి చాపడమేనా నా బ్రతుకు? ఇంక ఎప్పుడు ఈ బ్రతుకు ఇంకా కొనసాగడమేనా? ఇంకా నాకు విడుదల లేదా అని బాధపడుతున్నాం. ఈ రోజున ఉన్నంతకాలం హాస్పిటల్ చూపించుకోవడమేనా? ఇంకా టాబ్లెట్లు వేసుకోవడమేనా? నాకు స్వస్థత రాదా? ఆ బంధకారంలో ఉన్నావా? ఈ రోజున బంధకారంలో ఉన్నావా? మా కుటుంబం అంతా మేము బాగున్నాం, ఉన్నతంగానే ఉన్నాం, కానీ మేము ఉన్నతంగా ఉండి చూడలేక ఆ చాతబడులు చేసి ఆ బంధకారంలో ఉండిపోయి ఉన్నావా? మేము బాగానే ఉంటున్నాం, ఒకరికి ఏ హాని చేయాల, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఈ బంధకారంలో ఉన్నామని బాధపడుతున్నావా? నువ్వంటే గిట్టిన వాళ్ళు నీ మీద అనేక ప్రయోగాలు చేస్తున్నారని బాధపడుతున్నావు. ఈ రోజున బాధపడుతున్నావా? నీ భర్త రావట్లేదని బంధకారంలో ఉన్నావా? నీ భర్త మారట్లేదు, తాగొస్తున్నాడు, ఇంకా రోజుకి ఎక్కువ చేస్తున్నాడు, నీ బంధకారంలో నీ బాధపడుతున్నావు. ఈ రోజున బాధపడుతున్నావా? ఆ చెరలో ఉన్నావా? ఈ రోజున నలిగిపోయిందా నీ యొక్క హృదయం? విరిగిపోయిందా? ఈ కోర్టు కేసుల చుట్టూ ప్రతి నెల తిరగడమేనా? ఈ చెరసాల నుంచి నాకు విడుదల లేదా? నేను బాధపడుతున్నావు. ఈ రోజున బాధపడుతున్నావా? నా దేవుడు నేను అంటున్నాడు, నువ్వు ఏ చెరసాలలో ఉన్నావో, ఏ శ్రమలలో ఉండి మాటలు వింటున్నావో, ఏ కష్టములో ఉండి మాటలు వింటున్నావో, నా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. నా దేవుడు నీకు విడుదల దయచేస్తానంటున్నాడు. నువ్వు ఏ చెరలో ఉన్నావో, ఏ కష్టములోనే ఉన్నావో, ఏ దుఃఖములోనే ఉండి మాటలు వింటున్నావో, నా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వల తీసుకొచ్చి కుందేల్ని వల మీద వేసామనుకోండి, కుందేలు ఉంది దాని మీద వల వేసామనుకోండి, మనం వల తీస్తేనే అది బయటకు వచ్చిద్దా? లేకపోతే దానంతటికి అదే వచ్చేసిద్దా? వల తీస్తేనే బయటకు వచ్చింది. గుంటలో పడి ఉన్నావు నువ్వు, ఒకళ్ళు చెయ్యి అందిస్తేనే లేవగలుగుతావు. ఆ చెయ్యి అందించేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ గుంటలో పడిపోయి ఉన్నావో, ఏ చెరసాలలో బంధింపబడి ఉన్నావో, నా దేవుడు అంటున్నాడు, నీ యొక్క బంధకారములు కట్టుని నేను తెంచివేసి నిన్ను నేను విడిపిస్తా, నిన్ను నేను ఓదారుస్తా, నిన్ను నేను దృఢపరుస్తా. ఏ బంధింపబడి ఉన్న వారికి నేను విముక్తిని కలగ చేస్తా, విశ్రాంతి దయచేస్తా. బాధపడు మాకు ఈరోజు
దిగులు చెందమాకు, అంతా అయిపోయింది బ్రతుకు, ఇంకెందుకు ఈ బ్రతుకను మాకు, అర్ధాయుష్యన బ్రతుకు, ఇంకా ఉన్నత కాలం నేను బిడ్డల్ని భార్యని చూసుకోలేనేమో, అర్ధాయుష్యనేమో నాకు అనుకోమాకు. మన మరణ జనాలు ఎవరి చేతిలో ఉన్నాయండి? ఆయన చేతిలోనే ఉన్నాయి. మనం ఎప్పుడు పుట్టిన మొదలుకొని చనిపోయే అంతటి వరకు కూడా ఆయన చేతిలోనే ఉన్నాం. సామెతలో ఉంటది, ఆయన తన చేతి వృత్తి చొప్పున తిప్పుకుంటాడని. నువ్వు ఏ కష్టంలో నీ మాటలు వింటున్నావో, ఏ శ్రమంలో నీ మాటలు వింటున్నావో, ఇంకా ఈ బ్రతుకు ఇంతేనా, ఈ బ్రతుకు ఇంతేనా, ఈ బ్రతుకి శాంతి ఉండదా, ఈ బ్రతుకి ప్రశాంతత ఉండదా, ఈ బ్రతుకు ఎప్పుడు పరిగెత్తడమేనా, ఈ బ్రతుకు ఎప్పుడు కన్నీటితో ఉండడమేనా? యెహోవా ఇత్వత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుంకాక్రాంతులందరినీ, చలమ్మ, దుంకాక్రాంతులందరినీ ఏం చేస్తాడంట? ఓదారుస్తాడంట. ఈ రోజున ఎవరైనా నీకు ఓదార్చే వాళ్ళు ఉన్నారా? నువ్వు బాధపడేటప్పుడు ఎవరైనా నీకు ఓదార్చే వాళ్ళు ఉన్నారా? నువ్వు బాధపడుతుంటే పక్కకెళ్ళి నవ్వుకునే వాళ్ళే ఎక్కువయ్యారు సిస్టర్. ఓదార్చే వాళ్ళు ఈ లోకంలో అయితే ఎవరూ లేరు, కనపడట్లేదు కూడా అన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం కదా. ఎవరైనా మనం నలిగిపోయి ఉంటే, బాగా ఏడుస్తుంటే ఏం చేస్తారు? ఇంకా ఏడవాలి, వీళ్ళు ఇంకా అంతే ఉండాలి, వీళ్ళు ఇంకా నలిగిపోవాలి అనే 4 ఎండుమిరగాలు 4 నిమ్మకాయలు వేసేవాళ్ళే కానీ, ఎడవమాకమ్మా, నీకు ఏం బాధ ఉంది నాతో చెప్పు అనే వాళ్ళు లేరు. నువ్వు బాధపడుతూ మంచాన పడి ఉంటే నీ భర్త నవ్వుకుంటున్నాడేమో, నీ కుటుంబం అంతా నవ్వుకుంటుందేమో. నువ్వు బాధపడుతుంటే, నువ్వు దినదినము ఏడుస్తుంటే నీ భర్త నవ్వుకుంటున్నాడేమో. నీ భర్త కోసం ఏడుస్తున్నాడు తెలిసి కూడా ఆయన నవ్వుకుంటున్నాడేమో. నువ్వు దుంకంతో నాట్యం చేస్తుంటే, దుంకముతో రోదన చేస్తుంటే, ఆ దుంకాన్ని ఏం చేస్తానంటున్నాడు? నిన్ను ఓదారుస్తానంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉండి మాటలు వింటున్నావో, ఏ చెరలో నుండి మాటలు వింటున్నావో, ఇంకా రోజు దుంకమేనా, ఇంకా రోజు ఏడిపేనా? ఒక్కరోజు సంతోషము లేదు, ఒక్కరోజు ఆనందం లేదు. నిన్న పాస్టర్ గారు చెప్పారు వాక్యంలో, ఈ రోజున నువ్వు ఏదైతే కోల్పోయావో దానికి 2 మేలు చేస్తానంటున్నాడు. అంటే ఏంటంటే, నువ్వు ఈ రోజున సంతోషాన్ని కోల్పోయావా? సంవత్సరము నుంచి దుంకముతోనే రోజులు గడిచిపోతున్నాయా? దుంకముతోనే రోదన చేస్తున్నావా రోజంతా? నువ్వు ఏడుస్తుంటే కప్పుకున్న దుప్పట కూడా తడిచిపోతుందా నీ యొక్క రోదనకి? ఏంటి నా పరిస్థితి? నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? భార్య ఏమో వెళ్ళిపోయింది విడిచిపెట్టి, నా బిడ్డలు ఎక్కొస్తున్నారు, ఏం చేయాలి? బిడ్డలకే సమాధానం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పగలగాలి? ఈ కోర్టు కేసుల చుట్టూ తిరగడమేనా నా పరిస్థితి? ఈ బ్రతుకంతా ఇంకా తిరగడమేనా? నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్ళడా? నా భర్తలో మార్పు రాదా? ఈ రోజున దుంకముతో ఉన్నావా? రోదన చేస్తున్నావా? ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలయ్యా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి పిల్లల కోసం? నలిగిపోయింది నా హృదయం, విరిగిపోయింది, ఇంకా బ్రతుకెందుకు అనుకుంటున్నారా భార్యాభర్తలు? ఒకరు కాదని 2 అనుకుంటున్నారా? పిల్లలు పుట్టట్లేదు, ఎన్ని సంవత్సరాలు, బయటికి వెళ్తే సమాజానికి ఏం చెప్పుకోవాలి పరిస్థితి కూడా లేక, ఏం చెప్పాలో తెలియక 2 చనిపోదామని నిర్ణయం తీసుకుంటున్నారా? రోజంతా ఏడ్చుకుంటున్నారా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ దుంకములో ఉండి మాటలు వింటున్నావో ఆ దుంకముని కాస్త ఓదార్చేవారు లేవరు. బాధపడి మాకు, నిన్ను నేను ఓదారుస్తానంటున్నాడు. కొత్త నిబంధనలో తన కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు, అంతమంది ఓదారుస్తున్నారు. కానీ ఒక్కళ్ళు ఓదార్చినా కానీ ఆ ఓదార్పును అందట్లా. కానీ ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి, అమ్మా ఏడవ మాకని చెప్పేసి ఆయన ఒక్క మాట ద్వారానే ఆమె ఓదార్పు పొందింది. నా దేవుడు అంటున్నాడు, ఈ రోజున ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, ఓదార్చేవారు ఎవరూ లేరు. అందరూ మాటలు అనే వాళ్ళే కానీ, అందరూ బాధ పెట్టే వాళ్ళే కానీ ఓదార్చేవారు ఎవరు లేరని బాధపడ మాకు. ఈ రోజున ఆయన నిన్ను ఓదారుస్తాడు, ఆయన నీకు అండగా ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు. నువ్వు ఏ దుఃఖముతో అయితే రోజు రోదన చేస్తున్నావో,
ఎవరికి తెలియకపోవచ్చు నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో, ఎవరికి తెలియకపోవచ్చు నీకున్న బాధ ఏంటో, నీ హృదయం ఎంత నలిగిపోయిందో ఎవరికి తెలియకపోవచ్చు. బయటికి భీకరముగా బాగానే ఉన్నావు, కానీ హృదయం లోపల ఎంత నలిగిపోయి రోదన చేస్తుందో రాత్రి అంతా ఆయనకి తెలుసు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఓదారుస్తా, నువ్వు ఏ శ్రమల్లో ఉన్నావో నేను నిన్ను విడిపిస్తా. 3వ మాట చదవండి. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా భూదండను, దుంకముకు ప్రతిగా చాలా ఆనంద తైలమును దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ రోజున దుంకముతోనే సాగుతుందని నన్ను బాధపడ మాకు. ఇప్పుడు ఎన్ని రకాల వస్త్రములు ఉంటాయండి మనకి? చాలా రకాల వస్త్రములు ఉంటాయి. 1 కాదు 2 కాదు. లాంగ్ ఫ్రాక్ అంటారు, క్రాప్ టాప్, చాలా రకాలు ఉన్నాయి చెప్పుకుంటే. కానీ శారీరకంగా చాలా వస్త్రములు ఉంటాయి, ఆత్మీయంగా 2 వస్త్రములు ఉంటాయి. 2 వస్త్రములు ఉంటాయి. ఏంటో చెప్పండి, చెప్పనా? బైబిల్ గ్రంథంలో చాలా వస్త్రములు ఉన్నాయి, కానీ నేను దాని గురించి మాట్లాడట్లా, వాటి గురించి కాదు. ఏం వస్త్రం అంట? సంతోషముతో నింపే వస్త్రం అండ్ బాధపడే వస్త్రం. ఈ రోజున నీ యొక్క ఆత్మీయ ఏ వస్త్రముతో నింపబడింది? బాధగా ఉందా? దుఃఖముతో ఉందా? ఆ వస్త్రం అంతా తడిచిపోతుందా? కానీ అక్కడ ఏముంది? ఉల్లాస సంతోషం వస్త్రము ధరించు చేయుటకుడు, బూడిదకు ప్రతిగా భూదండను. ఏ దుంకమండి? ఏ దుంకం? ఎవ్వరు ఓదార్చలేని దుంకం, ఎవరు సంతోషం ఇవ్వలేని దుంకం. ఆ దుంకమునకు ప్రతిగా నీకేమి ఇస్తానంటున్నాడు? ఆనందముతో నింపుతానంటున్నాడు. జీవితంలో సంతోషం, ఆనందం కోల్పోయావా? ఈ రోజున కోల్పోయావా? ఎప్పుడు దుంకముతోనే కొనసాగుతుందని ఒక బ్రతుకంతా కన్నీటితోనే కొనసాగుతుందా? నిందలతోనే కొనసాగుతుందా? అవమానాలతోనే కొనసాగుతుందా? సంతోషం అనేదే లేదా? కుటుంబంలో ప్రేమ అనేదే లేదా? ఎప్పుడు ఆనందం లేదు, ఎప్పుడు గొడవలేనా? ఆ నిందలు వేస్తున్నారని ఇంక బాధలేనా? బాధపడమాకు. నిందకు ప్రతిగా పూదండ ప్రభువును ఇచ్చునులే, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, నీవు మోసిన నిందకు ప్రతిగా. నీ స్థితి చూచిన వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి ఎవరైతే చూసి నవ్వుకుంటున్నారో, ఈ స్థితి ఇంకా ఇంతే ఉండిద్దని అనుకో మాకు. కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మనం ఏం చేయగలగాలి? కాస్త ఓర్చుకొని ప్రార్థన చేయగలిగితే అంత సెట్ అయిపోయింది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది, ఎందుకంటే మన హృదయములు ఎటువంటి హృదయాలండి? మోసకరమైనది. ఓకే, కరెక్టే. కానీ ఏంటంటే ఆ ఒక్క బాధ, ఒక్క నింద చాలు, ఒక వేదన చాలు, ఇక మనం కోలుకోలేకపోవడానికి. ఎవరైనా నిన్ను ప్రేమించుండొచ్చు, ఆ ప్రేమించిన వాళ్ళే నిన్ను అనేక మాటలంటే, ఆ ప్రేమించిన వాళ్ళే నేను అర్థం చేసుకోక అనేక నిందలు వేస్తుంటే అప్పుడు అనిపిస్తుంది, ఏమని అనిపించింది? ఈ బ్రతుకెందుకు, ఇంకా చెడిపోతే పోయిద్ది. ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను ఎప్పుడు త్రోసివేసేవాడు కాదు. ఎప్పుడు నువ్వు ఏడుస్తుంటే చూచి నవ్వుకునే దేవుడు కాదు. ఈ సమాజం అంతా నువ్వు ఏడుస్తూ నలిగిపోయి విరిగిపోయి రోడ్డును పడి నీ కుటుంబం అల్లాడిపోతుంటే నవ్వుకుంటూ పండగ చేసుకొని బిర్యానీ తినే వాళ్ళే
బాధపడాలే కానీ నిన్ను ఓదార్చేవారు ఒక్కరూ లేరని బాధపడు మాకు. ఈ దుఃఖముని కాస్త సంతోషంగా మార్చేవాడు ఎవరు? బాధపడు మాకు. ఆయన మారుస్తాడు, నీకు ఆనందం కలగ చేస్తాడు, నీ కుటుంబాన్ని ఓదారుస్తాడు. బాధపడు మాకు. నలిగిపోయిన హృదయంలో ఉండొచ్చు, శ్రమలనే చెరలో ఉండొచ్చు, కానీ బాధపడు మాకు. ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు, నీకు విడుదల దయచేస్తానన్నాడు. ఎప్పుడు విడిపిస్తాడు? పాయింట్ కదా. చెరలో నుండి, జైల్లో నుంచి బయటికి రావాలంటే బెయిల్ రావాలి, కాస్త అమౌంట్ కావాలి కదా. లోకానుసారంగా అయితే మనం శ్రమలనే చెరలో ఉన్నాం, కష్టాలనే చెరలో ఉన్నాం, నిందలనే చెరలో ఉన్నాం, దుఃఖమనే చెరలో ఉన్నాం. మనం విడుదల పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మనము బయటికి రావాలి ఆ చెరలో నుంచి. అంటే మనం ఏం చేయగలగాలి? విడిపించాలంటే ఏం చేయాలి నువ్వు? బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు చేశారు. అసలు ఏం చేశారు చూడాలిగా. చూద్దామా? తెరవండి బైబిల్ గ్రంథం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 24వ వచనం. 16:24. వాళ్ళు ఏం చేశారు ఇద్దరు? మరి వాళ్ళు విడిపించబడ్డారంట ఆ శ్రమల్లో నుంచి, ఆ చెరలో నుంచి. 16వ అధ్యాయము 24వ వచనము. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించెను. చలమ్మ, ఎవరు వాళ్ళు? పౌలు శీలని చెరలో వేశారు, చెరసాలలో వేశారు. చెరసాలలో అంటే ఇప్పుడున్న చెరలంటే ఎలా ఉన్నాయంటే, అసలు మనం చెరలో ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే, అంత ఫ్రీడమ్ అనమాట. అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడ సినిమాటిక్ అన్నీ ఉన్నాయి. అసలు ఇంట్లో ఉన్నా ఒకటే, చెరలో ఉన్నా ఒకటే, అట్లా ఉంది ఇప్పుడు. కానీ అక్కడ చెరసాలు మాత్రం కాళ్ళు కట్టేసి, దేనికంటే బండకు కట్టేశారు. గువ్వ పిల్లల్లాగే ఉన్నారు ఇద్దరు. ఇంకా బ్యాడ్ స్మెల్కి భరించలేని పరిస్థితిలో వాళ్ళు ఇంక ఏమి చేయలేక ఆ చెరసాలలో ఉండి ఏం చేస్తున్నారు? 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవునికి ప్రార్థించుచు, చాలమ్మా, ఏ కాలం అంటది? మధ్యాహ్నమా? అర్ధరాత్రి మనం ఏం చేస్తామండి? గురకలు పెట్టి తెగ నిద్రపోతాం. పక్కన వాళ్ళు లేపినా కానీ లేగం, ప్రార్థన చేయడానికి దేవుడు లేపినా కానీ లేగం, నిద్రపోతానే ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ దేవుని శృతిస్తున్నారు. మరి దేవుని శృతిస్తున్నప్పుడు ఆ చెరసాలంతటిలో ఖైదీలు ఉంటారుగా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వినుచున్నారు. మరి ఈ రోజున నువ్వు ఒక పాట పాడుతుంటే ఎవరన్నా వినగలుగుతున్నారా? వినప్పుగా ఉందా? కానీ అర్ధరాత్రి వాళ్ళకున్న బాధను బట్టి దేవుని శృతిస్తున్నారు, దేవుడు కీర్తనలు పాడుతున్నారు. నీకు అనుభవం ఉందా? అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? మాకైతే రాలేదు సిస్టర్. అంత చెరసాల్లో ఉండి రాత్రి శృతించే అనుభవం రాలేదు అని అనుకోవచ్చు. కానీ నీకున్న బాధను బట్టి, నువ్వు చెరలోనే ఉన్నావు, వాళ్ళు జైల్లో ఉన్నారు, నువ్వు చెరసాలని శ్రమంలో ఉన్నావు. దేవుడు మెలకు చేసినప్పుడు ఎందుకు శృతించలేకపోతున్నావు? దేవుడు మెలకు చేసినప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? అలారం పెట్టుకుంటావు, ఆపేస్తున్నావు, ఎందుకు శృతించలేకపోతున్నావు? ఆ చెరసాల నుంచి వాళ్ళు ఎలా విడుదల పొందుకున్నారంటే కేవలం దేవుని శృతించారు. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఎవరన్నా మనల్ని కట్టేశారనుకోండి, మనకి నోట్లో నుంచి మాట కూడా రాదు, ఏడిపే తక్కువైంది కదండి. కానీ వాళ్ళు పాటలు పాడుతున్నారు, దేవుని శృతిస్తున్నారు. ఖైదీలందరూ వింటున్నారంట ఆ పాటలు. మనకొక్క పాట
కష్టంలో ఉండి ఒక పాట పాడమ్మా అంటే ఏడుస్తూనే సరిపోయింది. సంతోషంలో ఉండి ఒక పాట పాడంటే సంతోషంతో ఉన్న నేను పాడలేను. కానీ వాళ్ళ చెరలో ఆ స్మెల్కి ఆ బందీలైపోయి ఇంకా కాళ్ళు పట్టుకుపోతే మనకి ఎలా ఉంటది? ఇదిలిచ్చలేము, కట్టేస్తారు. ఇంకా ఏమి చేయలేము. అంత గువ్వల్లాగా ఉండి దేవుని శృతిస్తున్నారు, పాడుతున్నారు, పాటలు గట్టి గట్టిగా పాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ శృతిస్తే వాళ్ళు ఆ చెరసాల శృతిస్తే ఆకాశములో ఉన్న దేవుడికి వినపడింది. ఆకాశములో ఉన్న దేవుడికి వినపడి దేవుడు ఏం చేశాడు? 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ ఏంటంటే తెరుచుకొనిను. ఏంటంట? వాళ్ళొక్క బంధకారములు కూడా ఊడిపోయినాయి. వాళ్ళొక్క బంధకారములు కూడా, చెరసాలు కూడా తెగిపోయి తలుపులు తెరవబడ్డాయి. దేని ద్వారా? వాళ్ళొక్క శృతి ద్వారా. శృతి ద్వారా దేవుని శృతించారు. ఆ చెరసాల్లో నుంచి ఎలా విడుదల పొందుకున్నారండి? దేవుని శృతించడం ద్వారా, దేవుడికి ప్రార్థన చేయడం ద్వారా. నమ్ము, నీ యొక్క శ్రమల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నమ్ము, నీ యొక్క అప్పులు తీరుస్తాడు. నమ్ము, నీ కోర్టు కేసు కొట్టివేయబడింది. నమ్ము, దేవుని శృతించు, దేవుని శృతించు. పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఆరాధన పాట పాడేటప్పుడు ఏం చేయమంటాడు? శృతించమంటాడు. శృతించడం వల్ల మనకు మన స్థితిగతులే మార్చబడతాయి. వాళ్ళు శృతించారు, వాళ్ళ స్థితిగతులు మార్చబడ్డాయా లేవా? మార్చబడ్డాయి. ఈ రోజున నువ్వు ఏ శ్రమల్లో ఉండి మాటలు వింటున్నావో నువ్వు శృతించు, దేవుణ్ణి బిగ్గరగా శృతించు. శృతి శోత్రం 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 శృతించు, అలుపొచ్చే వరకు శృతించు. ఆయన అక్కడ నుండి నిన్ను చూసి నువ్వు ఏ చెరలో ఉన్నావో దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపించగల దేవుడు. నువ్వు చిన్నగా ప్రార్థన చేస్తున్నా ఎవ్వరికి వినపడకపోవచ్చు, కానీ ఆయనకు వినపడిద్ది. ఆయనకు వినపడిద్ది. అనేక చాతబడులు నీ మీద ప్రవాహం చేస్తున్నారని ఆ చెరసాల్లో ఉండి బాధపడుతున్నా వాటి నుండి కూడా నా దేవుడు విడిపిస్తాడు. వాటి నుండి కూడా నా దేవుడు విడిపిస్తాడు. విడిపించగల సమర్థుడు ఆయన. నువ్వు కేవలం శృతించు, కేవలం శృతించు. ఆయనకు వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. నమ్ము, నమ్మాలి. మన క్రైస్తవ జీవితంలో అసలు ఒక వాగ్దానం వల్ల మనం ఎలా ఉండాలంటే నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకం ఉండి దేవుని శృతించు. ఏ పర్టికులర్ ప్లేస్లో నువ్వు దేవుని శృతించావో ఆ పర్టికులర్ ప్లేస్లోని దేవుని సాక్షిబిడిగా నిలబెడతాడు. తెలుసా? నేనైతే ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తానండి. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట, ఈ వాక్యం ఎంతమంది విన్నారో వినలేదో నాకు తెలియదు, ఆయనకు తెలుసు. నేనైతే ఒక్కటే చెప్పగలుగుతున్నాను, ఈ రోజు కూడా మేము నేటికి కూడా సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని కృపే, కేవలం దేవుని కృపే. మరణం మమ్మల్ని ఇంతవరకు మింగేయాలని చూసింది, ఒక్క శృతి స్తోత్రమే. పాస్టర్ గారు మార్నింగ్ లేవగానే ఒక అరగంట సేపు శృతి స్తోత్రం 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 అంటానే ఉంటాడు. అప్పుడు అన్నాడు, స్థితిని మార్చిన దేవుడు. కళ్ళ ముందు సాక్షులుగా మేము నిలిచాం. ఇప్పుడు కూడా నువ్వు ఏ చెరలో ఉన్నావో, ఏ శ్రమల్లో ఉన్నావో, అంధకారములో బతుకుతున్నాం మనం. ఎక్కడ చూసినా వేసేవాళ్ళు ఎక్కువైపోయారు, తుడుచుకునే వాళ్ళు తక్కువైపోయారు. అర్థమైంది నేను చేసి చెప్పింది? మనం ఎంత బాగున్నా, ఎంత మంచిగా ఉన్నా వేసేవాళ్ళు ఎక్కువైపోయారు, ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, నిందలు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ బాధపడ మాకు, శృతించు. నీ స్థితిని ఈ రోజు ఈ క్షణం మార్చబోతున్నాడు. శృతించు, నువ్వు కేవలం శృతించు. నీ కుమారుడు జాబ్ రావట్లేదా? బాధగా ఉందా? ఏడవ మాకు, శృతించు, దేవుని శృతించు. నువ్వు బైబిల్ గ్రంథంలో ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, అన్ని వాగ్దానాలు నెరవేరనీయలేదా? నెరవేరిని. నీ పట్ల కూడా ఒక కార్యం జరగాలంటే, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, జవాబు రావట్లేదంటే శృతించు. ఏ అంశం పెట్టి
అనుకున్నావో దాన్ని బట్టి శృతించు. శృతి శృతి శోద్రమయ్యా శోద్రమయ్యా అని శృతించగానే మన కళ్ళమ్మడి నీళ్ళు ఆగవు తెలుసా. నేను ఇది చేశా అందుకని ఇలా చెప్పగలుగుతున్నా. ఈ వాక్యం ఎందుకు తీసామంటే ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది. చాలా పర్టికులర్ స్థితిలో ఇంకా నాకు చాలా విసుగడేసింది నా బ్రతుకు మీనే. ఇంకా చనిపోతే పోయింది అనిపించింది. నేను కేవలం శృతి స్తోత్రం అని శృతించానండి. నాకున్న బాధను బట్టి శృతించా. మరణము నన్ను తరుముతుంది, ఇంకా చనిపోతే పోయితే నాకే పిచ్చి పిచ్చి నిర్ణయాలు వస్తున్నాయి. కానీ కేవలం శృతించాను. నా స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని మార్చలేడా? నీ స్థితిని మార్చలేడా? శ్రమలనే చెరలో ఉన్నా, కష్టాలనే చెరలో ఉన్నా, దుఃఖం అనే చెరలో ఉన్నా విడిపించగలగాలంటే కేవలం నువ్వు శృతించగలగాలి. కేవలం నువ్వు శృతించగలగాలి. చెరసాల నాయకుడే అద్రుపోయే విధంగా దేవుని పౌలు శీలు శృతించారు, విడిపించబడ్డారు. మేము విడిపించబడ్డాం, మా కుటుంబం విడిపించబడింది. నువ్వు ఏ చెరలో ఉండి మాటలు వింటున్నావో ఆ చెరసాలు విడుదల పొందుకోవాలంటే కేవలం శృతించు, కేవలం శృతించు. ఈ రోజున మరణం తరుముతుందని బాధపడ మాకు. పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు తరుముతున్నాయని బాధపడ మాకు. ఆయన అంటున్నాడు, మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయలేదు. మరణము మనల్ని ఏమైనా చేసిద్దా? మరణం మనల్ని ఏమైనా చేసిద్దా? పరిస్థితులన్నీ మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతాయా? ఏ పరిస్థితి కూడా మనం ఏమీ చేయలేదు. అనుకూలంగా ఉండకపోయినా దేవుడు పరిస్థితులే తారుమారు చేసి నీకు అనుకూలపరుస్తాడు. కేవలం శృతించు, నీ యొక్క స్థితిగతులు మార్చబడతాయి. ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఏ చెరలో ఉన్నావో, శ్రమ చెరసాలలో ఉన్నావా? దేవుడు విడిపించాడండి పౌలు శీలల్ని, మా కుటుంబాన్ని విడిపించాడు. ఈ రోజున నిన్ను విడిపించి నీ స్థితిని మారుస్తానంటున్నాడు. శృతించు. అయా మా చెరసాల నుంచి విడిపించయ్యా, మా యొక్క అప్పుల నుంచి విడిపించయ్యా, నా గర్భము తెరువు నాయనా, నా భర్తని మార్చు ప్రభువా. ఇంకెంతకాలం అయ్యా కోర్టు కేసుల చుట్టూ తిరగడం? నా బిడ్డలకి ఎక్కువ వస్తున్నారు, ఏమి సమాధానం చెప్పాలయ్యా? నా భార్యని మార్చయ్యా, ఇంకెంతకాలం ఎదురు చూడాలయ్యా? ఎక్కడున్నాను నీ సన్నిధికి చేర్చుకోనైనా. శృతించు. జాబు రావట్లేదని బాధపడి మాకు శృతించు. కుమారుడు మారట్లేదని బాధపడి మాకు శృతించు. వివాహం కావట్లేదని బాధపడి మాకు. ఆ చెరలో ఉండి మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఏ చెరలో ఉన్నావో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన విడిపించగల సమర్థుడు. ఆయన నీకు అన్యాయము చేసే దేవుడికి అన్యాయము చేసే దేవుడు. పౌలు శీలలు బంధింపబడి ఉన్నారండి, విడిపించిన దేవుడు. మరి నువ్వు ఏ బంధకారంలో ఉండి మాటలు వింటున్నావో నిన్ను కూడా విడిపిస్తానంటున్నాడు. స్తోత్రము నాయనా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడిన దేవుడు అయ్యా, మమ్మల్ని బలపరిచిన దేవుడు నాయనా. అవునయ్యా, మేము శరానేనైనా శ్రమలు బంధకారములో ఉన్నా, అప్పులు బంధకారములో ఉన్నా నాయన, నిందలనే బంధకారములో ఉన్నా నువ్వు మమ్మల్ని విడిపిస్తానంటున్న దేవుడు ప్రభువా. ఆ రోజున పౌలు శీలలు బంధింపబడి ఉన్నారయ్యా, నువ్వు బిడ్డలను విడిపించిన దేవుడు కదా ప్రభువా. మా ప్రియ బిడ్డలు ఎంతగానో నీ సన్నిధిలో నాయన కన్నీటితో రోదన చేస్తున్నారు. బిడ్డలు ఏ బంధకారములో ఉన్నారు, ఏ చెరసాలలో ఉండి మా నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నారు నాయన. బిడ్డల ప్రార్థన ముందు మీరు లక్ష్యం ఉంచండి. బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామం పిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.